దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమంలో మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్య జనములలో నేలాగో శాపాస్పదముగా ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకునుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మను చక్కటి ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ఉంటా ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో మన చుట్టూ ఉన్న ప్రతి వారందరికీ కూడా మనము శాపాస్పదమైన జీవితంగా ఉన్నామేమో. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ పరంగా ఏ ప్రయత్నం చేసినా కూడా దానిలో విఫలమవుతూ కొన్ని రోజులు మంచిగా ఉంటూ మరికొన్ని దినములలో వ్యతిరేకత ఎదుర్కొంటూ నష్టంను ఎదుర్కొంటూ బ్రతికిన్నామేమో. అయితే ఆ పరిస్థితులన్నీ చూసినట్టు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటివరకు మనం శాపాస్పదంగా ఉన్నామేమో. సరైన ఆశీర్వాదం లేక, సరైన అభివృద్ధి లేక, పొందుకున్న ప్రతి వాగ్దానం కూడా స్థిరము చేసుకోలేక, దాన్ని స్వాధీనపరచుకోలేక అలాంటి శాపస్మైన జీతం కలిగి ఉన్నామేమో. కానీ దేవుడు ఈరోజు మనకు తెలుస్తున్న మాట ఏంటంటే, మనల్ని ఆశీర్వాదమగునట్లు దేవుడు మనల్ని రక్షిస్తాడంట. అద్భుతమైన ఒక వాగ్దానం ఇది. ఈ 2024 చివరి దినములలో మనం ఉంటాం. ఇంకా 15-16 దినములు అయ్యేది ఉంటే మనం ఈ 2024ని ముగించుకొని 2025లో అడుగు పెట్టబోతాం. ఈ ఉన్నటువంటి మిగతా ఈ 16 డేస్లో కూడా ఈ ఇయర్లో మనకు దేవుడు అయితే వాగ్దానం చేసి ఉన్నాడో, ఏదైతే ఆశీర్వాదం మనం పొందుకోవాలో అవన్నీ కూడా మనం పొందుకోవడానికి ప్రభు ఈరోజు మన పట్ల కృపను చూపి ఈ 31వ తారీఖున మన సంఘాలలో ఏమి సంపాదించుకున్నావు ఈ 2024లో, ఏది ఆశీర్వాదం నీదని చెప్పడానికి దేవుడు చక్కటి కృప చూపుతా ఉన్నాడు. ప్రియ దైవజనమా, దేవుడికి క్షణం పట్టదు కార్యం చేయడానికి. ఉదాహరణకు పేతురు రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడు, కానీ ఒక చేపైన కూడా పడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ దోణిలోకి కొంచెం లోతుకు నడిపించి కుడిమి వైపున వల వేయమని చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి పేతురు, అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, కానీ అయినా కూడా నీ మాట చెప్పురా, నేను వలను వేస్తున్నాను చెప్పినప్పుడు ఆ వల వేయంగా వల పిగిలిపోయేంతగా చేపలు పట్టడం జరిగింది. తన రాత్రంతా ప్రయాసపడ్డా కూడా దొరకని చేపలు, ఆయన అనుభవానికి దొరకని చేపలు, ఆయన కష్టానికి దొరకని చేపలు, ఆయన తెలివికి బుద్ధికి దొరకని చేపలు ప్రభు మాట వినంగా దొరికినాయి. సమృద్ధితో ఆయన దీవించబడ్డాడు. ఈ 2024 ప్రారంభం మొదలుకొని ఈ నేటి క్షణం వరకు కూడా మనము అభివృద్ధి చెందిన ప్రయాసపడుతున్నామేమో, ఇరుకాటంలో ఉన్నామేమో, ఎన్ని రకాల ప్రయత్నం చేయాలి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నామో, శక్తివంచలకు కూడా ప్రయత్నం చేస్తున్నామో, కష్టపడుతున్నామేమో, దీవెన ఆశీర్వాద అభివృద్ధి లేక ఉన్నామేమో. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడక ధైర్యము తెచ్చుకొనమని. ప్రభు ఏది మనకు వాగ్దానం చేసినాడో దాని విషయం చేయటకే, దీని యందు విశ్వాసమును కోల్పోకూడదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడక అంటే విశ్వాసమును కోల్పోక, విశ్వాసంలో స్థిరంగా నిలబడుతూ ఆయనపై ఆధారపడుతూ ఆయన చెప్పబడుతున్న ప్రతి మాట ప్రకారం మనం జీవిస్తూ ముందుకు సాగినట్లయితే నిశ్చయంగా ప్రభు ఈ 2024 కరోనాలోంచి మనల్ని కుటుంబాన్ని విడిపిస్తాడు, ఆర్థికమైన పరిస్థితులు విడిపిస్తాడు, అప్పుల ఊబిలోంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. మరణకరమైన భయము ఏదైనా కూడా దాని నుంచి ప్రభు మనం రక్షించి నిశ్చయముగా 2025లో 2025లో ఒక ఆశీర్వాద స్పదమగునట్లుగా ప్రభు మనల్ని నియమించబోతూ ఉంటుండగా ఈ గొప్ప ఆ వాగ్దానం బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ప్రవీణ విశ్వాసం ఉంచి ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. దీని మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అయ్యా చక్కని మాట మాతో మాట్లాడ ప్రభు నీకు వందములయ్యా. ఆ మాట మాకు జీవితంలో ప్రభు ఫలభరితంగా మార్చండి. 2024లో ప్రభువ ప్రారంభం మొదలుకున్న నేటి క్షణం వరకు అతను మాకు ఎన్నో సమస్యలు వచ్చాయి ప్రభు. వ్యతిరేకతలు వచ్చాయి. మేము సరైన ఆశీర్వాదం, అభివృద్ధిని మేము పొందుకోలేకపోయాం ప్రభు. నిజమైన ఆశను మేము అనుభవించలేకపోయాం ప్రభు. నీకు వందములయ్యా. కానీ నీడైతే మాకు వాగ్దానం చేశావు ప్రభు. అన్య జనములలో ప్రభు తండ్రి మేము శాపస్పదం ఉన్నా కూడా నా తండ్రి ఇదిగో ప్రభు మమ్మల్ని ఆశీర్వాద స్పగమగినట్లుగా రక్షిస్తానన్నావు ప్రభు. దాని విషయమై భయపడక ధైర్యము తెచ్చుకోమన్నావు ప్రభు. నీకు వందములు అవనే ఇచ్చిన మాటను బట్టి ప్రభు నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలియజేసిన ప్రభు. ఈ 2024 ఎండింగ్లో ప్రభు నీ మంచి ఆశీర్వాదం ప్రభు శ్రేష్టమైన దీవెన మేము పొందుకొని మా ఈ సంఘాల్లో ప్రభు మా కుటుంబాల్లో మా రక్త సంబంధికుల మధ్యలో ప్రభు నీ నామను గణపరిచే విధంగా మా జీవితం స్థిరపరచబోతున్నాయి వందలు తెలుసు. 2025లో కూడా నా తను మేము ఆశీర్వాద స్పగునట్లుగా నా తన్ని అడుగు పెట్టబోతున్నందుకే ఆయన బ్లెస్ చేయబోతున్నందుకే కూడా తన్ని నేను స్తుతిస్తూ గణపరుస్తున్న ప్రభు నీకు వందములు. ఇంకెందరైతే నా ప్రభుత్వాన్ని వారి వ్యక్తిగత జీవితంలో ప్రభువ దేని విషయం వారు ప్రార్థన చేస్తున్నారు అతని ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఆయా ప్రాంతాల ప్రభుత్వాన్ని క్రిస్మస్ మీటింగ్ జరుగుతున్నాయి ప్రభుత్వాన్ని ప్రతి మీటింగ్ కనుక జరిగించినాయా నీకు వందములే. మేము కూడా నా తను మరి నెక్స్ట్ దినమున ప్రభుత్వాన్ని మరి వేరే కొసుపు ప్రాంతాలు కూడా నా తండ్రి మేము ప్రార్థన పెట్టాలని ఆశపడుచున్నాక నా తండ్రి అక్కడ కూడా కావాల్సిన తండ్రి ప్రతి ఈవిని మీరు సిద్ధపరచండి ప్రభు. నీకు వందలు తండ్రి ఘనంగా జరిగించండి. అన్ని సిద్ధపరచాల్సిన ప్రార్థన చేస్తాను ప్రభు. నీకు స్వార్థ విని తండ్రి రక్షణ మార్మోసు పొందుటకు నీవే సహాయం దయచేసి మహిమ మీరే పొందగలను ఆరోపిస్తూ సమస్తాన్ని హస్తాలకి అప్పచెప్పుకుంటూ కావాల్సిన ప్రతి ఇది కూడా నా తను నీవు అనుగ్రహించాల్సిన ప్రార్థన చేస్తూ సర్వశక్తుడైనటువంటి యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవులందరూ దీవించి ఆశీర్వదించును గాక.